నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'అరుణ' తర్వాత భాగాన్ని విందాం. దీని ముందు భాగాన్ని విని దీన్ని వినండి. అప్పుడే కథ మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి కవిత, సరితలిద్దరికీ చికెన్ పాక్స్ రావడంతో ఇద్దరి మొహాలు మచ్చలతో వికారంగా తయారయ్యాయి. ఒళ్ళంతా కూడా మచ్చలే. తెల్లటి మొహాలపై మచ్చలు మరీ కొట్టొచ్చినట్లు కనపడటంతో ఎక్కడ తగ్గవో అనే భయంతో అన్నా, వదిన బాగా బెంగ పెట్టుకున్నారు. అరుణ కూడా వాళ్ళనెంతో జాగ్రత్తగా చూసుకునేది. అరుణని పిల్లల దగ్గరే ఉండమని, వాళ్ళకి బోర్ కొట్టకుండా బోర్డ్ గేమ్స్ ఆడమని చెప్పింది వదిన. పగలు, రాత్రి వాళ్ళ దగ్గరే ఉండేది అరుణ. అయినా అరుణకి చికెన్ పాక్స్ రాకపోవడం ఆశ్చర్యాన్ని, ఈర్ష్యను కలిగించింది ఆమెకి. అరుణ ఆరోగ్యంగా ఉండటం, టీనేజీలోకి అప్పుడే అడుగు పెట్టడంతో రంగు కొంచెం మారి మంచి ఛాయలోకి రావడం, తండ్రిలాగా మంచి ఒడ్డు, పొడుగు ఎదగడం, వాళ్ళ పిల్లలు బొద్దుగా, పొట్టిగా ఉండడం చూసి సహించలేకపోయింది వాళ్ళ వదిన. అరుణ మొహం చక్కగా ఉండడం చూసి భరించలేక, మా పిల్లల్ని చూసి నవ్వావు అనే నెపంతో గరిట కాల్చి వాతలు పెట్టబోయింది ఆమె. అదృష్టవశాత్తు అరుణ వాళ్ళ అన్న సమయానికి వచ్చి కేకలు వేయడంతో ఆపింది. ప్రతి చిన్న విషయానికి చేయి చేసుకోవడంతో మనసుకి బాధ అనిపించి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అరుణ. కోపంతో ఇల్లు వదిలి వెళ్తుందే కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఆ చిన్నారికి. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ మహానగరంలో. అలా నడుచుకుంటూ ఎన్ని మైళ్ళు వెళ్ళిందో తెలీదు. శోష వచ్చి ఒక ఇంటి అరుగు మీద కూర్చుంది. ఆ ఇంట్లో వాళ్ళు అక్కడి నుండి పొమ్మని కసురుకోవడంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ నడక కొనసాగించింది. కాళ్ళు నొప్పులు, ఆకలి, దాహంతో కళ్ళు తిరిగినట్లయింది. పక్క సందులో బజ్జీల బండి ఉన్నట్లుంది. కమ్మటి బజ్జీల వాసన అరుణ ముక్కు పుటాలకి సోకింది. అసలే ఆకలి మీదుందేమో, ఆ వాసన వస్తున్న వైపు గబగబా ఓపిక చేసుకొని వెళ్ళింది. బండి చుట్టూ జనాలు నిలబడి హడావుడిగా తింటున్నారు. భార్యాభర్తలిద్దరూ బజ్జీలు వేయడంలో హడావుడిగా ఉన్నారు. డబ్బుల్లేవు కొనుక్కోడానికి. అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఆకలి దహించేస్తుంది. కొంచెం జనాలు తగ్గితే అడుగుదామని చూస్తూ కూర్చుంది. మెల్లగా జనం పలచబడ్డారు బజ్జీల దుకాణంలో. వాళ్ళ పిల్లాడనుకుంటా, పాపం ఒక్కడు ప్లేట్లు కడుగుతున్నాడు. నేను సహాయం చేయనా తమ్ముడు నీకు అని వరస కలిపింది అరుణ. అతను సంతోషంగా తలూపాడు. అందరూ వెళ్ళిపోయాక ఆ పిల్లాడు ఒక ప్లేటు ఇడ్లీ, బజ్జీ పట్టుకొచ్చి అరుణకిచ్చాడు. తినక్కా అని. తీసుకొని ఆదరా బాదరాగా తింది. అవి తిన్న తర్వాత ప్రాణం లేచి వచ్చినట్లయింది అరుణకు. ఆ అబ్బాయి తల్లి ఇంకో ప్లేట్ బజ్జీ తీసుకొచ్చి తినమ్మా, అడగకపోయినా బోలెడు సహాయం చేశావు మా అబ్బాయికి అని మెచ్చుకుంది. ఆ మాత్రం ప్రేమకే మొహం వాచిపోయిందేమో, ఆనందంతో కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. ఎందుకో తెలియదు కానీ చాలా సంతోషంగా అనిపించింది అరుణకి. ఇల్లు లేదు, చేతిలో డబ్బులు లేవు, రేపెలా గడుస్తుంది అనేది తెలీదు. అయినా మనసుకెంతో ప్రశాంతంగా ఉంది. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. వదిన తిడుతుందేమో అనే భయం లేదు అనుకుంది అరుణ. ఈరోజు రాత్రికి నేను మీతో ఉండొచ్చా అమ్మా అని అడిగింది ఆ పిల్లాడి తల్లిని. అయ్యో, మా కాడ ఏటి ఉన్నాయమ్మా నీకు పడుకోవడానికి ఇయ్యటానికి. చూస్తే చదువుకున్నోళ్ళ బిడ్డలా ఉన్నావు. మీ ఇంటికాడ దింపమంటావా బిడ్డా అని అడిగిందామె. ఇల్లు చాలా దూరమని, ఈ రాత్రికి మీతో ఉండడానికి అనుమతించమని అభ్యర్థించింది అరుణ. ప్లాట్ఫారం పక్కనే ఉన్న చిన్న గుడిసె వాళ్ళది. ఈ రేత్రికి నువ్వు బయటనే పడుకో మావా, ఈ పాప ఈడనే ఉంటుందంట అని వాళ్ళ ఆయనకి చెప్పి అరుణని లోపలికి రమ్మని పిలిచింది. ఆ గుడిసెలో ముగ్గురికే చోటుంది. బయట ప్రపంచకం మంచిది కాదు. ఈ వయసులో ఇల్లు వదిలి రాకూడదు. ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దమ్మా అని సౌమ్యంగా నచ్చచెప్పింది ఆమె అరుణకి. భయంగా పరిసరాలు గమనిస్తున్న అరుణని భయపడాల్సిన పని లేదని చెప్పి తన పక్కనే పడుకోబెట్టుకుంది. 2 రోజులు అక్కడే గడిపింది అరుణ. ఇంకా వాళ్ళకి భారం అవడం ఇష్టం లేక అక్కడే ఉంటే అన్నయ్యకి తెలిసిన వాళ్ళెవరైనా కనపడతారేమో అనే భయంతో గమ్యం లేని ప్రయాణం మళ్ళీ కొనసాగించింది. నడిచి నడిచి అలసిపోయిన అరుణ ఒక పెద్ద భవంతి దగ్గర ఆగింది. అక్కడే గేటు దగ్గర కూర్చున్న వాచ్‌మ్యాన్ దగ్గరకు వెళ్ళి, తాతా, ఏమైనా పని దొరుకుతుందా నాకిక్కడ అని అడిగింది.
సార్ వాళ్ళు బయటికి పోయినారమ్మా. వచ్చినాక అడిగి చెప్తాను. రేపు రా అన్నాడు. ఎక్కడికెళ్తుంది తను? ఇల్లనేది ఉంటే కదా. పెద్ద రావి వేప వృక్షాలు కనపడ్డాయి. వాటి కింద నీడగా ఉంది కదా అని కూలబడింది. ఇంకా ఆ రోజు నడిచే ఓపిక కూడా లేదు. ఏదో ఒక పని దొరికితే బాగుండిక్కడ అని ఆలోచిస్తూ కూర్చుంది. అలసిపోయిన బాటసారుల కోసమే అన్నట్లు బెంచీలు వేసున్నాయి అక్కడ. అలసి సొలసి ఉన్న శరీరం ఎప్పుడు గాఢంగా నిద్ర పట్టేసిందో తెలియలేదు అరుణకి. మెలకువ వచ్చేసరికి చీకటి పడిపోయింది. చల్లని గాలి వీస్తుంది. భయంకరంగా దోమలు పీకుతున్నాయి. ఆకతాయిగా తిరిగే ఇద్దరు కుర్రాళ్ళు ఎప్పటినుండి గమనిస్తున్నారో గాని వచ్చి అరుణ పక్కనే ఇంకో బెంచి మీద కూర్చున్నారు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడుతూ వెకిలిగా చూస్తున్నారు. అరుణ వాళ్ళని చూసి బెంబేలెత్తిపోయింది. రెండు చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న వాచ్‌మ్యాన్, "పోండి ఈడ నుండి, ఆడపిల్ల అగుపడితే చాలు ఎదవలకి, చిన్నా పెద్ద వ్యత్యాసం లేదు" అని ఆ పోరగాళ్ళని గదమాయించి, "ఏం పిల్లా భయంగా ఉందా? రా లోపటికి, ఈ రేత్రికి మా ఇంట్లో పడుకో, వేకువజామునే లేచి ఎల్లాలి మరి, సరేనా" అన్నాడు. సార్ వాళ్ళ అనుమతి లేకుండా నేను ఎవ్వరిని గేటు లోపలికి తీసుకెళ్ళకూడదు. వాళ్ళకి తెలిస్తే మళ్ళీ నాకు మాటొస్తది అన్నాడు. భయంతో వణికిపోతున్న అరుణ తాత అలా అన్నదే తడువుగా పరుగు పరుగున అతన్ని వెన్నంటే వెళ్ళింది. సరే తాత, అలాగే పొద్దున్నే లేచి బయటికి వచ్చేస్తాను అని చెప్పి. చందమామ కథల్లో రాజుల కోట గోడలాగా పెద్ద ప్రహరీ గోడ, పెద్ద గేటు. గేటు ఓపెన్ చేయగానే ఒకవైపు రకరకాల పూల చెట్లు, నైట్ క్వీను, మల్లె, సంపంగ, అన్ని రకాల గులాబీలు, సన్నజాజి చెట్లు, అన్ని రకాల పూల గుబాళింపుతో సువాసనలు విరజిమ్మేస్తున్నాయి ఆ ప్రదేశమంతా. అబ్బా, ఎంత బావుందో! కల కాదు కదా! తను స్వర్గంలోకి రాలేదు కదా అని గిచ్చి చూసుకుంది అరుణ. మరోవైపు మామిడి, సపోటా, దానిమ్మ, అరటి చెట్లు. అక్కడ లేని పండ్ల చెట్టు లేదేమో అన్నట్టుగా ఉంది. అరుణివి అసలే చారడేసి కళ్ళేమో కళ్ళార్పకుండా చూస్తూ, అబ్బా ఎంత బాగుందో అని గట్టిగా అనబోతుంటే, ఉష్, గమ్మునుండు పిల్లా అన్నాడు తాత. పట్టపగలేమో అని భ్రమ కలిగించేలా లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతోంది ఆ ప్రదేశమంతా. అంత పెద్ద భవంతిలో ఏ విధమైన అలకిడీ లేదు. లోపల ఎవరుంటారు తాతా అని అడిగింది ఆసక్తిగా. అయన్నీ నీకెందుకు పిల్లా, సప్పుడు చేయకుండా నడు అన్నాడు. అరుణని గుడిసె బయటే నిలబడమని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపల నుంచి పెద్దగా అరుపులు వినపడ్డాయి. ఎవరిదో ఆడగొంతు. ఎవరిని పడితే వాళ్ళని ఎంటేసుకొస్తావు, ఎలాంటాళ్ళో కూడా తెలుసుకోకుండా. పోయిన మాల ఎవరో పోరగాడిని తెస్తే ఎంత గొడవైంది. ఆడు ఈడ నుండి పోనని మొరాయించాడు. సార్ వాళ్ళ వరకు వెళ్ళింది విషయం. అయినా జ్ఞానం లేదు నీకు అని కోపంతో మండిపడుతుందామె. పాపం చిన్న పోరే, బయట చీకటికి భయపడి చలికి వణికిపోతుందే. పోకిరీ కుర్రాళ్ళు ఎంటపడుతున్నారు. కూసింత ఈ రేత్రికి పడుకొని పొద్దుగాలే లేచి వెళ్ళిపోతాదిలేవే అని నచ్చజెప్పాడు తాత ఆమెకి. ఆమె బయటికి వచ్చి అరుణను చూసి ఆశ్చర్యంగా, ఓరిని, ఈ సిన్న పోరి గురించా నువ్వు చెప్పింది? సరేరా లోపటికి అని తీసుకువెళ్ళింది. ఏంది బూతింటావా అని అడిగింది. అరుణ మొహమాటంగా తలూపింది. అన్నంలో ఎర్రటి పండుమిర్చి పచ్చడి, ఉల్లిపాయ వేసి పెట్టింది. తింటుంటే కారానికి వెక్కిళ్ళు, కళ్ళంట ముక్కంట నీళ్ళొచ్చి పొలమారిపోయింది అరుణకి. మా అమ్మ మాట కటువే కానీ మనసు మంచిదనుకుంటా. గబగబా మంచినీళ్ళు తెచ్చిచ్చి నెత్తి మీద తట్టింది. మెల్లగా తిని బిడ్డా, కంగారు లేదు అంది. ఆమెంతో ప్రేమతో పక్కనే కూర్చొని పెడుతుంటే ఆకలితో ఉన్న అరుణకు ఆ పండుమిర్చి కారం కూడా అమృతంలా అనిపించింది. అరుణ గుడిసంతా పరికించి చూసింది. అవడానికి చిన్నదే అయినా తక్కువ సామాన్తో ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఆమె తన పక్కనే పడుకోబెట్టుకుంది అరుణని. చాలా రోజుల తర్వాత అరుణకు వాళ్ళ నాయనమ్మ గుర్తుకొచ్చింది. చలికి ఆ పెద్దావిడికి దగ్గరగా ఒదిగి పడుకుంటే అరుణ గురించి వివరాలు అడిగి తెలుసుకొని, ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు పడ్డావా బిడ్డా అని బాధపడ్డారిద్దరూ. ఈడనే ఏదో ఒక పని దొరుకుతుందిలే, సారు వాళ్ళది పెద్ద మనసు,
ఉండటానికి కూడా ఏదో ఒక ఆసరా చూపెడతారులే అని ధైర్యం చెప్పింది. సరిగ్గా తెల్లవారకుండానే పిల్లా పోయి బయట బల్ల మీద పడుకో అని పాత కంబళిచ్చి తరిమేశాడు తాత కంగారుగా. అసలే కార్తీక మాసం. అందున తెల్లవారుజామున భయంకరంగా వణికించే చలిలో చిన్న కంబళి, దానిలో అక్కడక్కడ చిన్న చిన్న చిరుగులు. అసలే కాళ్ళు పొడుగైన అరుణకు అది ఏ మూలకీ సరిపోదు. అయినా మైళ్ళ నడకతో అలసిపోయిన అరుణ ఆదమరిచి నిద్రపోయింది. వణికిపోతున్న అరుణకు మా అమ్మ వచ్చి ఇంకో కంబళి వేసేంత వరకు ఒళ్ళు తెలియలేదు. అంత ఒళ్ళు తెలియకుండా పడుకుంటే ఎలా పిల్లా? పెద్దవుతున్నావు, పరిసరాలు గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి అని మెత్తగా చివాట్లు పెట్టింది. ఆమె తిట్టినా కూడా సంతోషంగానే ఉంది అరుణకి. అరుణ సాయం చేస్తానంటే వద్దు అని వాళ్ళు చూస్తే ఊరుకోరు అని చెప్పింది. మా అమ్మ గేటు బయటంతా ఊడ్చి కళ్ళాపు చల్లి పెద్ద ముగ్గు పెట్టింది. ఆమె ముగ్గు పెడుతుంటే అరుణ అక్కడే కబుర్లు చెప్తూ కూర్చుంది. తను పిలిచేంత వరకు అక్కడే ఉండమని, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఆమె లోనికి వెళ్ళింది. అరుణ ఒక్కర్తే మళ్ళీ. ఉదయం 8 దాటిపోయింది. అరుణకు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. తాత జాడ లేదు. బహుశా లోపల పనులతో బిజీగా ఉన్నాడేమో అని అనుకుంది అరుణ. అరుణకి అక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేదు. ఒక్కరోజు పరిచయానికే తాత, మా అమ్మ పెద్ద దిక్కుగా ఎంతో ఆత్మీయులుగా అనిపించారు. ఇక్కడే ఏదో ఒక పని దొరికితే బాగుండు అని ఆశగా ఎదురు చూస్తూ కూర్చుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈలోగా కిర్రుమని గేటు శబ్దం. తాత 2 జామపళ్ళు ఇచ్చి వెళ్ళాడు. తోటలోవి అనుకుంటా. తాజాగా తీయగా ఉన్నాయి. అవి తిని మున్సిపల్ ట్యాప్లో కాసిన్ని నీళ్లు తాగింది అరుణ. కాస్త ఆత్మారాముడు శాంతించాడు. మళ్ళీ నిరీక్షణ. సుమారుగా మధ్యాహ్నం సమయం. మా అమ్మ తెల్లపళ్ళెంలో అన్నం, పులుసు, కూర వేసుకొచ్చి పాపం ఎంత ఆకలితో ఉన్నావో ఏమో, పొద్దుగాల నుండి పనితో వీలు కాలేదే అమ్మా, నీకేమన్నా పెట్టడానికి, నీకోసమే కూర వండా, రేతిరి పచ్చడి కూడు తినలేకపోయావని అంటూ ఎంతో అభిమానంతో అన్నం పళ్ళెం అరుణ చేతికిచ్చింది. అసలే ఆకలితో ఉన్న అరుణ గబగబా తినేసింది. ఆమె ప్రేమకి కళ్ళంట నీళ్లు తిరుగుతుండగా. ఎవరికైనా తను పని చేసి పెట్టడమే కానీ తనకెవరూ చేసి పెట్టడం అలవాటులేని అరుణకి పెద్దామె కష్టపడి వండడమే కాక తనకు తెచ్చిపెడుతుంటే తనేమీ వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నానని వాపోతుంది. అరుణ అభిమానానికి మా అమ్మ కళ్ళు చెమర్చాయి. బిడ్డల్లేని మా కోసం ఆ దేవుడే నిన్ను పంపించాడు అని సంబరపడిపోయింది ఆమె. ఈలోపు 3 కార్లు వరుసగా రావడంతో తాత పరుగు పరుగున వచ్చి గేటు తెరిచాడు. అరుణ తొంగి తొంగి చూసింది. కానీ ఎవ్వరూ కనపడలేదు. కారు గ్లాస్కి బ్లాక్ ఫిల్మ్ ఉండబట్టి. సాయంత్రానికి అరుణ నిరీక్షణ ఫలించింది. తాత వచ్చి పిల్లా లోనికి రా, మా సార్ దగ్గరకు తీసుకువెళ్తా అన్నాడు. అదొక పెద్ద హాలు. అక్కడ సోఫాలో ఒక ఆయన కూర్చుని ఉన్నారు. ఆజానుబాహుడు, ప్రశాంతమైన ముఖవర్చస్తో ఎంతో గంభీరంగా ఉన్నారు. అరుణ భయంతో తాత వెనకాల నక్కి ఉంది. నేను చెప్పింది ఈ పిల్ల గురించే అయ్యా అన్నాడు తాత. ఏది, నాకెవరూ కనపడటం లేదే అన్నారు నవ్వుతూ. తాత పక్కకు తప్పుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.